ఇండియాలో క్రికెట్ అంటే చాలా ఇష్టంగా చూసే ఆట. క్రికెట్ కోసం కొంతమంది ఊపిరి బిగబట్టి మరీ చూస్తారు అనుకుంటే అతిశయోక్తి కాదు. మరి అటువంటి క్రికెట్ చిన్న చిన్న మ్యాచ్లు జరుగుతుంటేనో ఎగబడి చూసే ఇండియాలో 2020 వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యి కూడా ఇండియా 2 మ్యాచ్లు అయింది. అయినా ఎవరికి పెద్దగా దాని మీద మోజు కానీ ఆ ఫ్లేవర్ కనిపిస్తున్నట్టుగాను లేదు. ఎందుకనంటే దానికి 2-3 ప్రధాన కారణాలు చెప్పుకోవచ్చు. ఒకటి, ఈసారి బలమైన టీంలు కాకుండా చాలా చిన్న చిన్న టీమ్స్ కూడా కలిపి దాదాపుగా ఒక 20 టీమ్స్ వరకు పెట్టారు. వీళ్ళల్లో చాలామంది ప్లేయర్స్, చాలామంది టీమ్స్, వాళ్ళ క్యాప్టెన్స్ కూడా తెలియదు. రెండోది, మనకి క్రికెట్ అంటే అది ఇండియాలోనో, పాకిస్తాన్లోనో, లేకపోతే ఆస్ట్రేలియాలోనో, లేకపోతే సౌత్ ఆఫ్రికాలోనో, న్యూజిలాండ్లోనో జరుగుతుందనే ఒక అది. కానీ పోయి అమెరికాలో జరుగుతుండడం, అక్కడ స్టేడియాలు కానీ, ఆ పరిస్థితులు కానీ, ఆ పేర్లు కానీ జనాలకి కొత్తగా ఉండడం అంతగా ఇంట్రెస్ట్ కలిగించట్లేదు. ఇంకా మూడోది ఏంటంటే, గత 40 రోజులుగా అందరికీ దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు జరగడంతో పాటు ఎన్నికల్లో ఒక్కళ్ళకైనా ఎవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిమాన పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం ఉండడంతో మరి ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని ఆతురుగా ఎదురు చూడటం. అలాగే మనకి జూన్ 1 తారీఖు సాయంత్రానికి సార్వత్రిక ఎన్నికలు అన్ని పేజెస్ కంప్లీట్ అవ్వడం, ఆ తర్వాత 4వ తారీఖున రావాల్సిన రిజల్ట్ కోసం ఎదురు చూడడం, ఆ రిజల్ట్ వచ్చే వరకు ఖాళీగా ఉండలేక చాలామంది తన అభిమాన పార్టీ గెలుస్తుంది అని పందాలు వేయడం. ఇంకా ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఎలక్షన్స్ తర్వాత జరిగిన గొడవలు, ఎలక్షన్ రోజున జరిగిన గొడవలు, ఇవన్నీ కలిసి ఏమైందంటే క్రికెట్ కన్నా ఈ రాజకీయం అనేది చాలా ఇంట్రెస్ట్ అయిపోయింది. ఏ ఇద్దరిని కలిసినా, ఏ నలుగురు కలిసినా మాట్లాడుకున్నది ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనే. అంతేగాని ఇండియా కప్పు గెలుస్తుందా లేదని ఎవరూ మాట్లాడలేదు. అనుకున్న ఫలితాలు రానే వచ్చినాయి. తన పార్టీ గెలిచిన వాళ్ళేమో ఆనందంలో ఉంటే, పార్టీ ఊడిపోయిన వాళ్ళు బాధలో నుంచి ఇంకా బయటికి రాలేదని చెప్పాలి. ఎందుకంటే ఈసారి కనీ విని ఎరుగని రీతిలో బెట్టింగ్స్, ఈ పందాలు కాసి వేలు, లక్షలు, ఇంకా కొంతమంది అయితే ఎకరాల్లో భూములు కూడా కాజారు. ఈ గెలిచిన వాళ్ళు మా ప్రభుత్వం వచ్చిందన్న ఆనందంతోనూ, పోయిన వాళ్ళు అరే మా ప్రభుత్వం పోయింది, దాంతోపాటు డబ్బులు కూడా పోయిన బాధలో ఉండటం వల్ల ఈ క్రికెట్ మీద అంత శ్రద్ధ చూపిస్తూ దాన్ని చూసింది లేదు. చూద్దాం, ఇప్పటికి 3 రోజులు అవుతుంది. ఇంకా 4-5 రోజుల్లో ఈ జరిగిపోయిన ఎన్నికల గురించి మర్చిపోయి 1-2 మ్యాచ్లు టఫ్ సిచ్యువేషన్లో పడితే మళ్ళా క్రికెట్ మానియా రావడం ఖాయం. కానీ ప్రస్తుతానికైతే వరల్డ్ కప్ మ్యాచ్లు చప్పగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.